పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితిలో పాకిస్తాన్ తలపట్టుకుంటోంది. ఏకంగా అబద్ధాలతోనే పబ్బం గడిపే పని పాకిస్తాన్ చేస్తోంది. అబద్ధాలతో ప్రపంచ దేశాలని మైమర్పించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడింది. ఏకంగా విజయం సాధించామని చెప్పి గర్వంగా విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. అవన్నీ కూడా అబద్ధాలే. అవన్నీ పక్కన పెడితే నిన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఆర్మీ బస్ పైన దాడి చేసింది. ఏకంగా సూసైడర్ బాంబ్ని, ఒక కార్ బాంబ్ని ప్రయోగించింది ఆర్మీ బస్ పైన. అయితే దాన్ని కూడా అబద్ధంతో పాకిస్తాన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడిని అసలు ఎవరు చేశారో కూడా తెలియదని చెప్పి దాన్ని దాటవేసే పని చేసింది. ఆ తర్వాత ఆ పేలినటువంటి ఏదైతే కార్ బాంబ్ ఏదైతే బస్ని అటాక్ చేసిందో, బస్ పేలిపోయిందో, ఆ పేలిపోయిన బస్ కూడా చిన్న పిల్లలతో వెళ్ళేటువంటి స్కూల్ బస్ అని చెప్పి ప్రచారం చేసింది. వాస్తవానికి మనమంతా అదే నిజం అనుకొని నమ్మాం కూడా. పాకిస్తాన్ మీడియానే చెప్పుకొచ్చింది, పాకిస్తాన్ సోషల్ మీడియానే చెప్పుకొచ్చింది, పాకిస్తాన్ మీడియా కథనాల్లో కూడా అవే రాసుకొచ్చాయి. కానీ వాస్తవానికి ఏంటో తెలుసా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు దాన్ని తేట తెల్లం చేసింది. అక్కడ మేము పేల్చింది చిన్నారులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్ కాదు, అది ఆర్మీ పర్సనల్స్ ప్రయాణిస్తున్న బస్సు. సో దాన్ని పక్కాగా టార్గెట్ చేసి మరి కొట్టాం. 5 ఆర్మీని పర్సన్ లేపేశాం. పాకిస్తాన్కి సంబంధించిన 5 ఆర్మీ పర్సన్ని ప్రాణాలని గాల్లో కలిపేశామని చెప్పి చాలా బహిరంగంగానే చెప్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. గర్వంగా చెప్తోంది పాకిస్తాన్ని మళ్ళీ ముచ్చమటలు పట్టించామని చెప్పి. ఇక్కడ మీరు గమనించండి, పాకిస్తాన్ ఏకంగా తమ ఆర్మీ పర్సనల్ చచ్చిపోయారని చెప్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. ప్రపంచ దేశాల్లో వారికి మద్దతు దొరుకుతుంది. ప్రపంచ దేశాలే కాదు, ఏకంగా లోపల ప్రజలు కూడా అరే పిచ్చి ముక్కల్లారా, పిచ్చి కుక్కల్లారా, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకోలేనటువంటి మీరు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తట్టుకునేటువంటి మీరు భారత్ నేను తట్టుకుంటారని చెప్పి ప్రజలే చెప్పులతో కొడతారు. కాబట్టి ఆ రకంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోకుండా ఆగిపోయారు. ప్రభుత్వాలు ప్రచారం చేసుకోకుండా ఆగిపోయాయి. ఈ పిచ్చి కుక్కలకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేసినటువంటి ఆ సామర్థ్యాలను ఈ వెధవలకి భారత్ పైన ఢీకుంటారనేటువంటి ఒక భావన ప్రజల్లో కూడా వస్తుంది కదా. అనవసరంగా భారత్తో గోక్కొని ఢీకొని నీళ్ళు లేకుండా చేసుకున్నాం, డబ్బులు లేకుండా చేసుకున్నాం. ఇక లోపల అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు అవసరమా? అటువంటి దుర్మార్గమైన పరిస్థితి మనకు అవసరమా అంటూ కూడా వారంతా ఆశ్చర్యపోయి ఏకంగా ప్రభుత్వాలపైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా అబద్ధంతో ప్రచారం చేసి అబద్ధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.